జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని ఎంఈఓ సునీల్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మండల విద్యాశాఖ కార్యాలయంలో ఆయన యంత్రి న్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈఓ కోరారు. ఎండ తీవ్రత దృష్ట్యా పిల్లలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అంతకంటే అదనంగా ఫీజులు వసూలు చేస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతా విషయంలో రాజీ పడేదే లేదని ఎంఈఓ పేర్కొన్నారు. మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల వ్యాన్లకు రవాణా శాఖ నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సమ్మర్ హాలిడేస్ తర్వాత రేపు 12వ తేదీన పాఠశాలలు రీఓపెన్ అవుతున్నాయి. కావున తల్లిదండ్రులందరూ కూడా ప్రతి పిల్లవాడిని డ్రాప్అవుట్ కాకుండా పాఠశాలకు పంపించే బాధ్యత మీరు తీసుకోవాలి. మరి విద్య పట్ల ఉండేటటువంటి అవగాహన వాళ్ళకి తెలియజేసి ప్రతి పిల్లవాడు కూడా పాఠశాలకు వచ్చేదానికి మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మరి ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా పిల్లలకి వాటర్ పట్ల అవగాహన కల్పించండి. మేమందరము మా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు, మరి గౌరవ ఏపీసీ గారు కూడా నిన్న మీటింగ్ తీసుకొని, గౌరవ ఆర్జేడీ గారు కూడా మీటింగ్ తీసుకొని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ప్రధానోపాధ్యాయులందరూ కూడా 12వ తేదీ స్కూల్స్ రీఓపెన్ కాబట్టి మరి ఈరోజు రేపు రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. మరి ప్రతి ప్రధానోపాధ్యాయులు ఈరోజు రేపు పాఠశాల ఆవరణాన్ని శుభ్రంగా ఉంచేదానికి ఆయాలతో మాట్లాడి క్లీన్ చేయించాలని తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటు టాయిలెట్స్ని కూడా క్లీన్ చేయాలి ఆయాలు. మరి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పోయి ఉన్నాయి కాబట్టి ప్రధానోపాధ్యాయులకి ఇప్పటివరకు మన మండలంలో దాదాపు 73 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలన్నిటికీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి 4162 మంది విద్యార్థులకి మనకి ఈ సంవత్సరం కిట్లని అందజేస్తున్నాము. మరి కిట్లు ఇచ్చే దానిలో భాగంగా ముందుగా పిల్లలకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అవసరం కాబట్టి మరి ఫస్ట్ క్లాస్ పిల్లలకి పిక్టోరియల్ డిక్షనరీ, 6th క్లాస్ పిల్లలకి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీస్ మొత్తం కూడా 4162 మంది పిల్లలకి పాఠశాలకు చేరిపోయినాయి. మరి ఈ పుస్తకాలన్నీ కూడా ప్రధానోపాధ్యాయులు పిల్లలకు అందజేస్తారు. మరి వీటితో పాటు ఇప్పుడు మాకు ఈ కిట్కి సంబంధించి బ్యాగ్స్ కానీ, బెల్ట్ కానీ, యూనిఫామ్ రావాల్సి ఉంది. అవి కూడా ఆన్ ది వే ఉన్నాయి. అవి వచ్చిన వెంటనే 73 పాఠశాలకి కిట్లన్నీ కూడా అందజేయబడతాయి. కావున ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అనేటటువంటి నిర్వహిస్తున్నాము. మరి మిడ్ డే మీల్కి సంబంధించి ప్రతి హెడ్ మాస్టర్ కూడా రైస్ పట్ల కానీ, చిక్కీల పట్ల కానీ, ఎగ్స్ పట్ల కానీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి వండించి ఆ రోజు 12వ తేదీన మంచి మధ్యాహ్న భోజనాన్ని వండించమని తెలియజేస్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. మండలంలో ఉండేటటువంటి 73 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ గమనించి మరి మిడ్ డే మీల్ నిర్వహించేటప్పుడు పిల్లవాడికి చక్కగా నిర్వహించాలని, మరి ఈ మిడ్ డే మీల్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం వడ్డించాలని తెలియజేస్తున్నాము. మండలంలో దాదాపు 11 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. మరి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ కూడా వారి యొక్క పాఠశాల పట్ల జాగ్రత్తలు తీసుకొని మరి ముఖ్యంగా ఫీజులకు సంబంధించి గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో దాని ప్రకారం మాత్రమే ఫీజులు తీసుకోవాలి. మరి బుక్స్ పట్ల కూడా ఎక్కువగా తీసుకుంటున్నారని మా నోటీస్కి రావడం జరిగింది. మరి అలాంటి ఎక్కువ అమౌంట్ తీసుకొని రేపు ఏదైనా మా నోటీస్కి కానీ వచ్చినట్లయితే మరి మీ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి. కావున మరి మీరు నడిపేటటువంటి బస్సులన్నిటికీ కూడా మీరు ప్రత్యేకమైనటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా ఉండాలి. ఆ పర్మిషన్స్ లేకుండా బస్సులు నడిపినట్లయితే మరి రికగ్నిషన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పిల్లవాడి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి పిల్లల పట్ల ఫీజుల విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి ఆరోపణలు రాకూడదు. వచ్చినట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి మండలంలో ఉండేటటువంటి ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్ కానీ, ప్రధానోపాధ్యాయులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని, మరి ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా పిల్లలకి మంచి జరిగేలా చూడాలని, మరి ఈ విద్యా సంవత్సరంలో గతంలో కూడా విద్యా సంవత్సరంలో మన మండలంలో ఎక్కడా కూడా కాంప్లికేషన్స్ రాలేదు. మరి ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అవబోతోంది కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా చక్కగా చదువుకునేదానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని,
మరి అధికారులుగా ఉండేటటువంటి మేము కూడా సరైనటువంటి చర్యలు తీసుకొని మరి విద్యాశాఖని ముందుకు తీసుకెళ్తామని, మరి ముఖ్యంగా మాకు ప్రతి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి M3 న్యూస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, VRC సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.